సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మండలి ఎన్నికల్లో చారిత్రాత్మక మెజార్టీ సాధిద్దామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మండలి ఎన్నికల్లో చారిత్రాత్మక మెజార్టీ సాధిద్దామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. శాసన మండలి ఎన్నికల విజయం గెలుపు ఎప్పుడో తేలిపోయింది కానీ కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజార్టీని సాధిద్దామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు అణచివేత అవహేళనలతో రాష్ట్ర ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం, అమరావతి లాంటి భారీ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గత 8 నెలలలో జరిగిన అభివృద్ధిని మంత్రి రవీంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోరుగడ్డ అశోక్ కుమార్, టీడీపీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, మొట్టమరి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఎన్నికల పరిశీలకులు దేవదత్, జనసేన నాయకుడు మాదివాడి రాము తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా లాస్ట్ గవర్నమెంట్లో ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా కలుషితం అయిపోయింది. వాటిని పట్టుకెట్టుకోవడం వల్ల మనాలు కూడా వచ్చి చూస్తామంటే కలుస్తా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక అమరావతి 12 గంటలు అయిపోతుంది, కాన్స్టిట్యున్సీ కూడా, ఎందుకంటే అవన్నీ కూడా సరి చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం త్వరలోనే కొద్దిగా ఫ్రీ అవుతాను. అయినా కూడా అందరూ కాన్స్టిట్యున్సీకి ఏం చేసుకోవాలి, ఏం విధాలన్నప్పటికీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేసుకోలేదు. ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చి అడగకూడదు కానీ సమయం లేదు కాబట్టి రేపు 27వ తారీఖు జరిగే శాసన మండలి ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థి మరి ఆవులపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన కూడా న్యాయవాదిగా వర్క్ చేశారు, గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఒక రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల అలాగే సమాజంలో ఉన్నటువంటి ఏ రకంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాలో సమర్థవంతంగా తెలిసినటువంటి వ్యక్తి. మరి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 27వ తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మేము ఇక్కడ రావడం జరిగింది. రత్తు గారు కూడా రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క గుణగాణాలతో పాటు వారి యొక్క లక్ష్యంతో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా న్యాయవాది. మరి గతంలో అనాలోచిత నిర్ణయాల వల్ల న్యాయవాదులు ఇబ్బంది పడినప్పుడు ఆ రోజున కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారం కూడా చేయడం జరిగింది. ఇవాళ విద్యార్థిపై కాకుండా ఈ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రాధాన్యత కోసం ఇప్పించాలని. మరి ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది వాళ్ళ యొక్క ప్రపంచానికి వ్యవస్థము. మరి అలాంటి న్యాయ వ్యవస్థలో చదువుకున్న కాబట్టి చట్టసభలో పెద్దల సభ కాబట్టి ముందాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరూ కూడా మద్దతు ఇచ్చి వారిని గెలిపించాల్సిన మీ అందరికీ కూడా మంత్రి గారు గుడివాడ ఏడీజే కోర్టుకి 13 మండలాలు దాకా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఉంది. మాకు వచ్చేటప్పటికే మన అందరికి వచ్చేటప్పుడు జిల్లా కోర్టుకి పెడల నియోజకవర్గంలో 4 మండలాలు, మందర మండలం 5 మండలాలే ఈ కోర్టు పరిధి ఉండటం వల్ల చాలా మంది న్యాయవాదులు చాలా నష్టపోతున్నాం. పరిధి తగ్గిపోయింది. కోర్టు కూడా ఈ మధ్యన 6th కోర్టు అవనిగడ్డ ట్రాన్స్ఫర్ అయితే ఏదో మేము రిట్ చేసుకున్నాము. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే పేరు చెప్పకూడదు. అక్కడి నుంచి ఒక హైకోర్టుకి వెళ్ళిన జడ్జి గారు పట్టుబట్టి ఆ కోర్టు ఎట్టి పరిస్థితుల్లో అవనిగడ్డ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి నిర్ణయం. కానీ ఎన్డీపీఎస్ ఏదైతే ఎన్డీపీఎస్ కోర్టు జిల్లా హెడ్ క్వార్టర్ బందర్లో ఇవ్వాల్సింది విజయవాడలో ఉన్నారు. తమరికి నోటీసులోకి మేము పెడతానికి తమ వెంటనే మరి మినిస్టర్ గారికి, లా మినిస్టర్ గారికి మరి వెంటనే ఈడేపల్లిలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రక్షణ లేదంటూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు 2వ రోజు నిరసన తెలిపారు.
ఈడేపల్లిలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రక్షణ లేదంటూ రెండవ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు నిరసన తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకుండా ఒకవైపు నిర్మాణం జరుగుతూ మరోవైపు కళాశాల నిర్వహణ చేపట్టడంపై విద్యార్థి సంఘాల నాయకులు సాయి కుమార్ ఆధ్వర్యంలో కాలేజీ వద్ద బైఠాయించారు. వెంటనే కళాశాల గుర్తింపులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదిత్య డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీగా పేరు పొందాయి. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫీజుల కన్నా కూడా అధికంగా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫీజులు తగ్గట్టుగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు వాళ్ళ దగ్గరికి క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఈ సంవత్సరం ప్రారంభించారు. 5 ఫ్లోర్లు పెట్టారు, కానీ ఇప్పటికీ అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ జరుగుతుంది. ఇప్పటికీ క్లాసులు లోపల నడుస్తున్నప్పటికీ పక్కనే అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్లో కూడా పిల్లలు ఏ విధంగా క్లాసులు వినాలి, ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలని కూడా డిస్టర్బెన్స్లో కూడా ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పటికీ క్లాసులు నిర్వహిస్తున్నారు. పిల్లలు కూడా ఏ విధంగా క్లాసులు వినాలి, ఏ విధంగా చదువుకోవాలి, విద్యను అభ్యసించాలన్న పరిస్థితి కూడా వాళ్ళ డిస్టర్బెన్స్లో ఉన్నారు. ముఖ్యంగా దీనికి ఒక ఫైర్ సేఫ్టీ లేదు, అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పిల్లలకి లోపల ఏదైనా సమస్యలు జరిగినా కూడా, ఏదైనా ఫైర్ సేఫ్టీ ఇబ్బంది జరిగినా, లోపల ఏమైనా సమస్య జరిగినా కూడా వాళ్ళు అట్ ఏ టైం ఒక 160-180 మంది విద్యార్థులు ఉన్నా వాళ్ళు అట్ ఏ టైం బయటికి రావాలంటే ఎటువైపు నుంచి కూడా రెండు పక్కల నుంచి కూడా ఏదన్నా మెట్లు ఉన్నాయంటే ఒకవైపున మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ కూడా లేని పరిస్థితి. ఉన్న మెట్లు కూడా అట్ ఏ టైం కింద దిగాలంటే ఒక 50 మంది ఒకేసారి దిగే పరిస్థితి ఉంది. కానీ 150-180 మంది ఉండేసరికి వాళ్ళు కిందకి దిగే లోపల కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆదిత్య డిగ్రీ కళాశాలలో. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు రాధారంగ మిత్రమండలి మద్దతు తెలుపుతున్నట్లు మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు రాధారంగ మిత్రమండలి మద్దతు తెలుపుతున్నట్లు మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా సమన్వయంతో పనిచేసి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం చేకూర్చి పెట్టాలని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు పట్టభద్రులందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, లంకెశెట్టి నీరజ, కరెట్ల సుశీల, డొక్కు సాయిరాం గౌడ్, మౌలాలి, హసీంబేగ్ తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మాది రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని. మరి ఈ రోజున రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మేము మరి నా గౌరవనీయులు జనసేన రాష్ట్ర పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు ఈ రోజున మేము మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఇందులో రంగా గారి అభిమానులు ఉన్నారు, కాపు సంఘాల నాయకులు ఉన్నారు, అందరం కూడా సమిష్టిగా ఏకమై మనందరం కూడా కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను రాధారంగ మిత్రమండలి విజ్ఞప్తి చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను 42 నియోజకవర్గాల్లో రాధారంగ మీద కమిటీలు వేశాను. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ అక్కడ అభ్యర్థులు కులం మతం సంబంధం లేదు, కూటమి ఏ అభ్యర్థి అయితే నిలబెట్టారో ఆ అభ్యర్థికి రాధారంగ మిత్రుల అధ్యక్షులందరూ కూడా వారి వారి కమిటీ సభ్యులతో వారి వారి నియోజకవర్గాల్లో వారి యొక్క గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థులను ఘన విజయంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాకి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. అలాగే ఈ రోజున మచిలీపట్నంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారికి కృష్ణా జిల్లాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 2 జిల్లాల రాధారంగ మిత్రమండలి సభ్యులందరినీ కోరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాధారంగ మిత్రమండలి సభ్యులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరు నమూనా బ్యాలెట్ కూడా వచ్చింది. నమూనా బ్యాలెట్ ఇది పైనే ఉంటుంది పేరు. మరి ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యంగా టీచర్స్ కమ్యూనిటీ గత 5 సంవత్సరాలలో తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుడే మనకి ఆరాధ్య దైవం. అటువంటి ఉపాధ్యాయుల్ని నీచమైన నికృష్టమైన పనులకు ఉపయోగించి బ్రాందీ షాపుల దగ్గర క్యూలో నిలబెడటానికి టీచర్లను పెట్టాడంటే వాడు ఎంత దుర్మార్గుడో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చెయ్యండి. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని అదేవిధంగా స్కూళ్ళల్లో బాత్రూము తీసి తలుపు తీసి ఫోటోలు తీసి అప్లోడ్ చేయండి. ఇది వాళ్ళని ఉపయోగించుకున్న తీరు. ఎప్పుడూ కూడా 1వ తారీఖుని జీతం ఇవ్వాల. జీతం ఇచ్చిన పాపాన పోల టీచర్లే కడుహీనంగా చూశాడు. నోరెత్తితే జైలు నిర్వహించడం జరుగుతుంది.
దానికి ఉమ్మడి అభ్యర్థిగా మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మరి ఉమ్మడి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్గా చేసి ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పట్టభద్రులందరికీ కూడా సకాలంలో న్యాయం చేయడానికి, వారందరికీ కూడా అండగా ఉండటానికి పార్టీ ఈ రోజున మరి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి చాలా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి బుల్లెట్ ధర్మారావు గారు మరి 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా, మరి అలాగే మన రాష్ట్రంలో అనేక కమిటీలు వేసి ఈ రోజున కమిటీలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం పెద్దలు గోపీచంద్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద దృష్టి ఎందుకు పెట్టారంటే ఇవాళ వాళ్ళు చేసిన నగరంలో ఒక స్కానింగ్ సెంటర్ నిర్వాహకం వల్ల రోగి అనారోగ్యం పాలైందని రోగి బంధువులు స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. నగరంలో ఒక స్కానింగ్ సెంటర్ నిర్వాహకం వల్ల రోగి అనారోగ్యం పాలైందని రోగి బంధువులు స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పెడనకి చెందిన ఒక మహిళకు కిడ్నీ వాపు ఉందని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టంట్ వేసి సిటీ స్కాన్ తీసుకురావాలని వైద్యులు సూచించారు. దీంతో రోగి బంధువులు బచ్చుపేటలో ఒక స్కానింగ్ సెంటర్ ని ఆశ్రయించగా అక్కడ కిడ్నీలో ఎటువంటి స్టోన్ లేదని రిపోర్టులు పేర్కొన్నారు. ఇది తీసుకెళ్లి సంబంధిత డాక్టర్ చూపగా తిరిగి సదరు స్కానింగ్ సెంటర్ కు వెళ్లి మరొక రిపోర్టర్ తేవాల్సిందిగా రోగి బంధువులకు సూచించారు. అయితే ఈసారి స్కానింగ్ లో కిడ్నీలో స్టోన్ ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో రోగి బంధువులు అవాక్కయ్యారు. ఒకే స్కానింగ్ సెంటర్ లో 2 స్కానింగ్ రిపోర్టులు ఇవ్వడంతో రోగి బంధువులు స్కానింగ్ సెంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 6వ తారీఖు మేము ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాం సార్. మా మదర్కి స్టమక్ పెయిన్ అని చెప్తే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో మా మదర్కి కిడ్నీ వాచిపోయింది, దాంట్లో నా పైప్ కూడా వాచిపోయింది. సో దానికి స్టంట్లు వేయాలని చెప్పారు సార్. స్టంట్లు వేశారు. స్టంట్లు వేసిన తర్వాత ఒక వారం తర్వాత సిటీ స్కాన్ తీసుకుని రమ్మన్నారు. సిటీ స్కాన్ తీసుకుని రమ్మంటే వచ్చాము. ఇక్కడ సిటీ స్కాన్ ఇక్కడ రాశారు, వచ్చి తీసుకున్నాం సార్. మచిలీపట్నం సిటీ స్కానింగ్లో. సిటీ స్కానింగ్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్ సాయంత్రానికి. రిపోర్ట్ ఇస్తే దాంట్లో మనకి రాయి లేనట్టు ఇచ్చారు సార్ రిపోర్టు. దాంట్లో ఎలాంటి రాయి లేనట్టు ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మేము సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కోసం విజయవాడలో ఉన్న హాస్పిటల్ని తిరిగాం సార్. మాకు దాంట్లో డాక్టర్స్ కూడా చూసి దీనికి పెద్ద ఆపరేషన్ పడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, దీంట్లో చిన్న రాళ్లే, మైల్డే, ఏమవుతుందని చెప్పి మాకు ఇచ్చారు. మా మదర్ కూడా దాంతో ఆ మాట విని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి రిలాక్స్గా ఉంది సార్. దాని తర్వాత కరెక్ట్గా 18వ తారీఖు ఫోన్ చేసి మాకు ఆంధ్ర హాస్పిటల్ నుంచి ఒక స్టాఫ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అడ్మిట్ అవుతున్నారా, ఆపరేషన్ చేయాలన్నారు. సార్ మాకు ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పలేదు కదా సార్. ఏమి లోపల స్టోన్ ఉందో లేదో కూడా క్లారిటీ లేదు సార్. దాంట్లో ఉన్న మాట్లాడిన డాక్టర్ గారు, మేము చూపిస్తున్న డాక్టర్ గారి పేరు తేజకృష్ణ గారు అన్నారు, లోపల స్టంటా రాయా అనేది మాకు క్లారిటీ లేదు ఆ రిపోర్ట్లో. అయితే 2 ప్రొసీజర్లు చేయాలి. స్టంట్ తీసేసి మాకు స్కానింగ్ తీయాలని ఒక మాట చెప్పారు, లేదా ఆరోగ్యశ్రీ అప్లై చేసి పెట్టేద్దాం అన్నారు. అల్ట్రాసౌండ్ దానికి ఆరోగ్యశ్రీ రాదంట. ఇప్పుడు మాకు ఇచ్చిన పాత రిపోర్ట్ ప్రకారం కూడా ఆరోగ్యశ్రీ రాదు. ఆయన చెప్పిన దాని ప్రకారం దీంట్లో స్టోన్స్ లేనట్టు వచ్చింది, ఆరోగ్యశ్రీ రిజెక్ట్ అయ్యింది. అయితే మనకి ఆరోగ్యశ్రీ కావాలంటే ఆయన మాట్లాడుకున్నారు. ఇక్కడ ఎలా మాట్లాడో తెలియదు మనకి. 18వ తారీఖు ఫోన్ వచ్చింది నాకు, ఆ రోజు సాయంత్రం రిపోర్ట్ తీసుకోండి ఇక్కడికి వెళ్ళి. అలాంటి తీసుకున్నాక మేము సిటీ స్కానింగ్ అంటే లేదు రిపోర్ట్ ఇస్తారు వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి 8:30కి వెళ్ళి మా డాడీ ఇక్కడికి వచ్చారు. వచ్చి రిపోర్ట్ కోసం వచ్చి పాత రిపోర్ట్ తీసుకురండి అన్నారు. పాత రిపోర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి చింపేసామన్నారంట. చింపేసి మా చేతిలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. పాత రిపోర్ట్ ఒకటి కావాలి అంటే అది చింపేశారండి, అది ఎవరు 2 రిపోర్ట్లు అని చెప్పి పంపించేశారు ఇక్కడ నుంచి. ఇప్పుడు మా మదర్ ఏమో ఈ విషయం చూసిన కాడ నుంచి మళ్ళీ సేమ్ అనారోగ్యంతో పాడైపోయి బెడ్ మీద పడిపోయింది. ఫస్ట్ లేదని చెప్పి ఒక రిపోర్టు, తర్వాత ఉందని చెప్పి ఒక రిపోర్టు. ఏంటి అని వీళ్ళ సిటీ స్కాన్ వాళ్ళు కాల్ చేస్తే మేము ఆరోగ్యశ్రీకి అవసరం అయ్యేలా రిపోర్ట్ మేము ఇచ్చాం, మాకు సంబంధం లేదు, ఏదన్నా ఉంటే డాక్టర్ గారితో మాట్లాడుకోండి అన్నారు. డాక్టర్ గారు అలా అడిగారు, మేము అలా ఇచ్చామని చెప్పారు సార్. ఇప్పుడు మేము ఏ బేస్ మీద వెళ్ళాలి, పేషెంట్ని ఏ నమ్మకంతో మేము ఈ స్కానింగ్ సెంటర్లు తిరగాలి అర్థం కావట్లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అఖండ విజయం చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయం చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, పార్టీ నాయకురాలు లంకిశెట్టి నీరజ,
తదితరులు నగరంలో పలు కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా లేడీ యామ్టీ జూనియర్ కాలేజీలో పట్టభద్రుల ఓటర్లను కలుసుకొని ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకై మేము వచ్చాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్. వాళ్ళ ప్రతిస్పందన చూసి నాకు చాలా ముచ్చటేసింది, చాలా నూతనోత్సాహం బయటపడింది. ఈ స్కూల్ నుంచే కూటమి ప్రభుత్వం వస్తే తిరుపతి నడిసొస్తానని ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన, వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆయన అంత అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి విద్యాధికులు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సజ్జల అన్నట్టు మా ఓట్లు వేరే ఉండయి, ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మాకు పడవలే, మా ఓట్లు వేరే ఉండయి అని చెప్పాడు. అంటే దాని అర్థం విద్యాధికులు మాకు ఓటు వేయరు. పాపం జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క కోరికని అందరినీ మన్నించటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలుస్తుంది. ఏదైనా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మనసు నిండా పదిలంగా అట్టి పెట్టుకుని వాళ్ళ ఆకాంక్షలు ఏముండయో ఆకాంక్షలు అనుగుణంగా నూతన ప్రభుత్వం ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యాధికులు గ్రాడ్యుయేట్స్ అందరూ గారు ఫణి గారు మేమున్న సమస్యలు ఆల్రెడీ చెప్పాము. ఈ సంవత్సరం కొత్తగా పిల్లలకి మిడ్ డే మీల్ స్టార్ట్ చేశారు. మా కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నుంచి రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయింది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలోనే టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీల తరఫున ఫీజులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఫీజులు 10th క్లాస్ వరకు ఫీజు ఉండట్లేదు పిల్లలకి. ఇంటర్మీడియట్ ఫీజులు రద్దు చేసి ఏర్పాటు చేయమని కోరాం. అలాగే గవర్నమెంట్ కాలేజీలో బిల్డింగ్లు వస్తువులు కూడా లేవు, అవి కూడా కల్పించమని కోరాం. ఈ రెండు కూడా ఇచ్చినట్లయితే, అంటే ఇస్తే మేము ఓటేస్తామని కాదు, ఓటు అనేది వ్యక్తిగతం, అది కానీ మా పర్సనల్ రిక్వెస్ట్గా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి మన జీవితాన్ని మన మనుగడని మంచిగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పకుండా నెంబర్ 1 ఒకటి అనమాట ఆయన ఓటు తప్పకుండా ఓటేసి గెలిపించండి అమ్మా. మా ఎమ్మెల్సీలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి సపోర్టు, ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది, మీకున్న సమస్యలు కూడా తీరుతాయి. ఇప్పుడు చాలా హరిబాబు గారు కానీ చాలామంది లెక్చర్స్ చాలా చెప్పారు. ఆ డ్రెస్సులని కానీ వాళ్ళకి ఫీజులని కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని 100% హామీ ఇస్తున్నాను. మన తెలుగుదేశం పార్టీలో ఉండేదే ప్రతిదీ ప్రజలకి వద్దకు వెళ్ళి పరిపాలన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు ఎక్కువగా తీసుకుంటారు. అందరూ మా గోపిచంద్ సార్ గారు వచ్చారు ఇవాళ. ఆయన మా తెలుగుదేశం పార్టీకి దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఎల్ఐసి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ దేశవ్యాప్త పిలుపు మేరకు అసోసియేషన్ సభ్యులు జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్ద 1 అవర్ వాక్ అవుట్ సమ్మె జరిపారు. ఎల్ఐసిలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న క్లాస్ 3 మరియు క్లాస్ 4 ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా పాలసీదారులకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలని వారు ప్రశ్నించారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ కు గుర్తింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. కిషోర్ కుమార్ తదితర అసోసియేషన్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు 1 గంట వాకౌట్ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చాలా దిగ్విజయంగా నిర్వహించబడింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి రిక్రూట్మెంట్కి సంబంధించి ఎల్ఐసిలో క్లాస్ 3 and 4 వేకెన్సీస్ పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయాలని చెప్పి ఏఐఏ డిమాండ్ చేస్తోంది. అనేక సార్లు యాజమాన్యాన్ని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. హామీ ఇచ్చినప్పటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా హామీని నిలబెట్టుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమైంది. యాజమాన్యం విఫలమవడాన్ని మరోసారి పాయింట్అవుట్ చేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు పట్టాదారుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలంటే, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలంటే క్లాస్ 3 and 4 కేడర్లో రిక్రూట్మెంట్ అత్యంత ఆవశ్యకం. ఆఫీసుల్లో మొత్తం వేకెన్సీస్ అన్ని ఖాళీగా అట్టిపెట్టి పట్టాదారుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అలాగే అనేక మంది సిజికేబీ న్యూస్ సమాప్తం.